Good morning children. Today we will learn another important property of the matter, that is the diffusion. Diffusion. What do you understand by diffusion? Diffusion is a phenomena of molecular movement. Molecular movement. Different substances mixes together by the movement of the particles. By the movement of the particles. వ్యాపనము అంటే ఏమిటి అంటే వ్యాపనం అంటే ఏంద్రా పదార్థాలు దేంతో నిర్మించబడ్డాయి? సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణాల చేత నిర్మించబడ్డాయి. ఈ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఏం చేస్తాయి? చెలిస్తూ ఉంటాయి, సంచరిస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? ఈ విధంగా వేర్వేరు పదార్థాల యొక్క కణాలు కలిసిపోయేటటువంటి చెలించి కలిసిపోయేటటువంటి ప్రక్రియను మనం ఏమంటామంటే వ్యాపనము అంటాం. అన్నిటికంటే ఎక్కువగా వ్యాపనం చెందేటటువంటి పదార్థాలు ఏంటిరా? వాయువులు. ఓకే, ఏంటవి? వాయువులు. ఓకే, గ్యాసెస్ మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అండ్ ట్రై టు ఆక్యుపై ద ఎంటైర్ స్పేస్ అవైలబుల్. తమకు అందుబాటులో ఉన్నటువంటి అంత స్థలాన్ని కూడా వాయువులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. ఓకే, గ్యాసెస్ మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అండ్ ట్రై టు ఆక్యుపై ద ఎంటైర్ స్పేస్ అవైలబుల్. Okay, this phenomena is known as what we call it diffusion. For example, you lit the incense stick. ఓకే, ఇన్సెన్స్ స్టిక్ మనము ఊది కడ్డీని తీసుకొచ్చి ఈ మూలన వెలిగించినట్టయితే ఆ గది చివరకు కూడా స్మెల్ వస్తుంది. ఏ విధంగా వస్తుంది? ఆ స్మెల్ కణాలు ఏమవుతాయి? వాయువులో ఏమవుతాయి? వ్యాపనం చెందేసి మన ముక్కును చేరి ఆ సెన్సేషన్ మన బ్రెయిన్కి అందించడం ద్వారా మనము ఆ వాసన యొక్క అనుభూతిని పొందగలుగుతున్నాం. అంటే ఆ సువాసన ఏమవుతుంది? వాయువులో వ్యాపనం చెందింది. ఈ గాలిలో సరౌండింగ్స్లో ఉన్నటువంటి గాలిలో వ్యాపనం చెంది మనకి ఆ సెన్సేషన్ని అందించడం జరిగింది. అదేవిధంగా ఘన పదార్థాలు కూడా ఏమవుతాయి? ఒకదాన్నొకటి కలిసిపోతాయి. అంటే ఘన పదార్థాల్లో పరమాణువులు లేదా కణాలు ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి దగ్గరగా ఉంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి. అవి అంత తొందరగా చెలించవు. ఏం చేస్తాయి? తమ ఉన్నటువంటి ప్రాంతం నుంచి వైబ్రేట్ అవుతాయి. ఓకే, ద పార్టికల్స్ ఆఫ్ ద సాలిడ్స్ వైబ్రేట్ ఫ్రమ్ దేర్ మీన్ పొజిషన్స్. దట్స్ వై సాలిడ్స్ diffuses at very low rate when compared to with gases. అర్థమవుతుంది? ఘన పదార్థాలు చాలా తక్కువగా వ్యాపనం చెందుతాయి. అదే ద్రవ పదార్థాలు ఘన పదార్థాల కంటే ఎక్కువగా వ్యాపనం చెందుతాయి. అదే వాయు పదార్థాలు అయినట్టయితే అవి అత్యంత వేగంగా ఎక్కువగా వ్యాపనం చెందుతాయి. సో అమాంగ్ ఆల్ ద త్రీ సాలిడ్స్, liquids and gases diffuses more rapidly అత్యంత వేగంగా అవి వ్యాపనం చెందుతాయి. ఓకే, నాట్ ఆల్ ద గ్యాసెస్ diffuse at the same rate. ఓకే, డిఫరెంట్ గ్యాసెస్ ట్రావెల్స్ విత్ డిఫరెంట్ స్పీడ్స్. వేరు వాయువులు వేరు వేగాలతోటి చెలిస్తూ ఉంటాయి. వాయువులు వేరు వేగాలతోటి చెలిస్తూ ఉంటాయి. మీకు 9th క్లాస్లో పొటాషియం పర్మాంగనేట్ అనేటటువంటి ఒక ఘన పదార్థము ద్రవ పదార్థమైనటువంటి నీటిలో ఏ విధంగా వ్యాపనం చెందుతుంది? హౌ డు ద పొటాషియం పర్మాంగనేట్ diffuses into water? Okay, an experiment is given. I will show with an experiment. For that one, the materials needed: round bottomed flask. What is this? Round bottomed flask. And take some water in the round bottomed flask. ఒక గోళాకార గాజు కుప్పని తీసుకున్నాను నేను. దాంట్లో ఏం చేశాను? ఐ హ్యావ్ టేకెన్ సమ్ వాటర్. దీంట్లో ఏం తీసుకున్నాను? నీటిని తీసుకున్నాను. దిస్ ఈజ్ పొటాషియం పర్మాంగనేట్. ఐ am యాడింగ్ ఏ స్మాల్ క్వాంటిటీ, ఏ పించ్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్. కొద్ది మొత్తంలో పొటాషియం పర్మాంగనేట్ని ఈ నీటికి కలుపుతున్నాను. గమనించండి. ఓకే, ఘన పదార్థమైనటువంటి పొటాషియం పర్మాంగనేట్, అందులో ఉన్నటువంటి ఈ సూక్ష్మమైనటువంటి కణాలు ఏమైనారా? వ్యాపనం చెందినాయి. జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ ద్రవం మొత్తం కూడా ఏమవుతుంది? నీరు మొత్తం కూడా పర్పుల్ కలర్లోకి మారుతుంది. జాగ్రత్తగా గమనించండి మీరు. సి, పొటాషియం పర్మాంగనేట్ పార్టికల్స్ ఆర్ మూవింగ్ విత్ ఇన్ ద వాటర్ అండ్ దే ఆర్ ట్రయింగ్ టు ఆక్యుపై ద ఎంటైర్ స్పేస్ అవైలబుల్ ఇన్ ద వాటర్. ఓకే, అందుబాటులో ఉన్నటువంటి స్థలాన్నంతా కూడా ఈ పొటాషియం పర్మాంగనేట్ కణాలు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందుచేతనే ఏమైంది? ఈ ద్రవం మొత్తం కూడా ఏ రంగులోకి మారింది? పర్పుల్ రంగులోకి మారింది. గమనించండి. ఓకే, ఐఎమ్ షేకింగ్ ఇట్. అబ్జర్వ్ దిస్ వన్. See this one. This is
పొటాషియం పర్మాంగనేట్, పొటాషియం పర్మాంగనేట్ లిక్విడ్, పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్, పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్. సో ఘన పదార్థమైనటువంటి పొటాషియం పర్మాంగనేట్ ఏమున్నాయి, అందులో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణాలు ఉన్నాయి. సో పొటాషియం పర్మాంగనేట్ ఈజ్ ఎ సాలిడ్, ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ tiny particles. Those tiny particles when added to water, they try to occupy the entire space available within the water. That's why you got the color to the water. So this is an example for diffusion of potassium permanganate, means solids diffuses into liquids. Solids diffuses into liquids. Next, another one, I will show another one. See, I have taken a small quantity of lead nitrate in a beaker. This is potassium iodide, colorless. I have taken potassium iodide in another beaker, small quantity. See this? Now I am preparing the solutions of potassium iodide. This is potassium iodide and this is lead nitrate. Okay, this is lead nitrate and this is potassium iodide. Okay, potassium iodide solution. This is colorless. Now what I am doing, I have taken a glass vessel or a glass beaker, petri dish, we call it as the petri dish. ఒక గాజు పాత్రను తీసుకున్నాను. దాంట్లో నేను ఏం చేస్తున్నానంటే మీరు జాగ్రత్తగా గమనించండి. I am adding a small quantity of, what is this? Potassium iodide. I am adding a small quantity of potassium iodide. Next, this is lead nitrate. This is lead nitrate. See this one. Observe the changes that are taking place. See this? Observe the changes. What happens? What happened to this? Do you find any change in it? Do you find any change? Okay. Why there is the change in the color? Why there is the change? Potassium iodide solution diffused into lead nitrate. Once again you observe this one. See this? I am adding drop by drop. See this. This is lead nitrate. This is potassium iodide. Okay, potassium iodide. Observe this one. Observe this carefully. జాగ్రత్తగా గమనించండి. Observe this. You can clearly find the particle movement, molecular movement of the two substances, lead nitrate and potassium iodide. At the end you will get a precipitate. We will learn about the precipitate in our later classes, okay, in the next classes. So here liquid diffused into another liquid. Not only this, ద్రవ పదార్థంలోకి వ్యాపనం చెందింది. ఫస్ట్ మీకు ఘన పదార్థంలోకి వ్యాపనం చెందిందని చెప్పాను. తర్వాత ఘన పదార్థము దేంట్లోకి వ్యాపనం చెందిందిరా? ద్రవ పదార్థంలోకి వ్యాపనం చెందింది. ఇది
ద్రవ పదార్థంలోకి వ్యాపనం చెందింది. ఇదే కాదు, మన ఇంటి దగ్గర కూడా మనము ఈ వ్యాపనం గురించి మనం డే టు డే లైఫ్లో చాలా ఎగ్జాంపుల్ చూస్తున్నాం. మనం పాలకి డికాషన్ కలుపుతున్నాం, వెంటనే ఏమవుతుంది, కలర్ చేంజ్ అవుతుందా కాదా? అవునా? అంటే డికాషన్ ఏమైంది, పాలల్లో వ్యాపనం చెందింది. అంటే డికాషన్లో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి కణాలు ఆ పాలల్లో ఉండేటటువంటి అన్ని కణాల మధ్యలోకి ఏమవుతున్నాయి, చెలించి వాటిని ఆక్రమించడం ద్వారా ఏమవుతుంది, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అవి చెలించడం జరిగింది. ఈ ప్రక్రియనే మనం ఏమంటున్నాము, వ్యాపనము అంటున్నాము. దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ వాట్ వి కాల్ ఇట్ డిఫ్యూజన్. వాట్ వి కాల్ ఇట్ డిఫ్యూజన్. డిఫ్యూజన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ సబ్స్టెన్సెస్ మిక్స్ టుగెదర్ by the movement of the particles present in them. By the movement of the particles present in them. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నాం లెడ్ నైట్రేట్ పొటాషియం హైడ్రేట్ తీసుకున్నప్పుడు ఏది ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుందో, సాంద్రత ఎక్కువ ఏదైతే ఉంటుందో, గాఢత ఎక్కువ ఏదైతే ఉంటుందో అది తొందరగా వ్యాపనం చెందుతుంది. అర్థమవుతుందా? సో ఎప్పుడు కూడా ద పార్టికల్స్ ఇన్ ద లిక్విడ్స్ ఇన్ ద సొల్యూషన్స్ మూవ్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ జోన్ టు లో కాన్సన్ట్రేషన్ జోన్. ఎక్కువ సాంద్రత ఉన్నటువంటి ప్రాంతం నుంచి తక్కువ సాంద్రత ఉన్నటువంటి ప్రాంతంలోనికి కణాలు ఏం చేస్తాయి, చెలించడానికి ప్రయత్నం చేసి ఆ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ వాట్ వి కాల్ ఇట్ డిఫ్యూజన్. ఓకే, డిఫ్యూజన్. పార్టికల్స్ మూవ్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ జోన్ టు లో కాన్సన్ట్రేషన్ జోన్ అండ్ ట్రై టు ఆక్యుపై ద ఎంటైర్ స్పేస్ అవైలబుల్. ఆర్ యు క్లియర్? ఓకే, దిస్ ఈజ్ అబౌట్ డిఫ్యూజన్ ఆఫ్ లిక్విడ్స్ in liquids. Next, come to the next point. What is present inside the syringe? What is present? Air is present. I have taken some water. Okay, so what I am doing, see this one. What happened? The entire air present in the syringe, okay, diffused in water. ఓకే, డిఫ్యూజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఉన్నటువంటి గాలి మొత్తం కూడా ఏమైందిరా, ఇందులో కరిగిపోయింది. వ్యాపనం చెందింది. ఓకేనా? ఈ వ్యాపనం ప్రక్రియ అనేది మనకు చాలా అవసరం, డిఫ్యూజన్ అనేది. ఎందుకంటే we breathe air. Our body receives oxygen. For the life to exist, what do we need? Oxygen is needed, but we are breathing the air. Okay, air is a mixture of several gases. అనేక వాయువుల యొక్క సముదాయమే ఏంటి, మిశ్రమమే మనం పీల్చుకునేటటువంటి గాలి. కాబట్టి గాలిలో ఉన్నటువంటి మనం ఏం తీసుకుంటున్నాము, ఆక్సిజన్ని తీసుకొని ఏం వదిలేస్తున్నాము, కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తున్నాం. వీఆర్ టేకింగ్ ఆక్సిజన్ ఫ్రమ్ ద ఎయిర్. ద లంగ్స్ are taking the oxygen and releasing carbon dioxide. That oxygen diffuses into the blood. ఈ విధంగా వచ్చినటువంటి ఆక్సిజన్ ఏమవుతుంది, మన శరీరంలో ఉన్నటువంటి రక్తంలో కలిసిపోతుంది. నెక్స్ట్, ఇఫ్ డిఫ్యూజన్ ప్రాసెస్ డు నాట్ టేక్స్ ప్లేస్, అక్వాటిక్ యానిమల్స్ కెనాట్ లివ్. జలచరాలు, నీటిలో జీవించేటటువంటి జీవులు బ్రతకవు. చేపలు ఏం చేస్తాయి, నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ని తీసుకుంటాయి. ఇఫ్ డిఫ్యూజన్ ఈజ్ నాట్ టేకింగ్ ప్లేస్, డిఫ్యూజన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ నాట్ టేకింగ్ ప్లేస్, హౌ కెన్ ద అక్వాటిక్ యానిమల్స్ లివ్? దే కెనాట్ లివ్. బ్రతుకుతాయి అవి? ఓకే, నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ని తీసుకొని అక్వాటిక్ యానిమల్స్ అని జలచరాలు అన్నీ కూడా బ్రతుకుతాయి. అర్థమవుతుందా? కాబట్టి ఈ డిఫ్యూజన్ వ్యాపనం అనేటటువంటి ప్రక్రియ చాలా ఉపయోగకరము. అర్థమవుతుందా? రైట్, థ్యాంక్ యూ.